మొదట కొరింథీ 10వ అధ్యాయము 9-10 వచనాలు. 9 మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయన. ఇంతకాలము కాపాడు తండ్రి, మరొక రోజున మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. ఈ రోజు అంతలో నీ కృపను కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సమయంలో వాక్యమైన దేవా, చదవని లేఖన భాగం నుంచి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవని లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందుము. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనము, జీవించి ఉన్న మనము, యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనము దేవుణ్ణి శోధించవద్దు అని స్పష్టంగా రాయబడి ఉంది. మనము శోధించవద్దు. ఎందుకని? అలా శోధిస్తే ఏం జరిగింది? ఒక సంఘటన చరిత్రలో జరిగింది. అదేంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క దీనస్థితిని చూచినటువంటి దేవుడు ఆ దీనస్థితి నుంచి విడిపించి ఎర్ర సముద్రం ఒడ్డు వస్తే ఎర్ర సముద్రం నుంచి పాయలుగా చేసి ఎర్ర సముద్రం దాటించి అరణ్య మార్గంలో కనాను దేశానికి నడిపిస్తున్న సమయంలో ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? దేవుని మీద సనిగారంట, దేవుణ్ణి శోధించారంట. శోధించడం అంటే ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడక, ఏమి ఇచ్చారులే, ఏం చేశారులే, అక్కడే బాగుండదులే, ఇప్పుడు ఏముందలే అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండేది. అలా ఉండటాన్ని బట్టి దేవుడు విసిగి చెంది, దేవుడు మనస్తాపానికి గురై దేవుడు వారిని నశింపజేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకాబట్టి మనకిచ్చిన స్థితిని బట్టి మనం సంతోషపడాలి. మనకు ప్రతిరోజు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నేను అందుకే ప్రతిసారి కూడా, ప్రభువా, మరొక రోజున మాకు ఇచ్చారు, మీకు వందనాలు, ఈ రోజంతలో నీ కృపాకోపం దయచేయండి, ఇచ్చిన ఆహారం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానం బట్టి మీకు స్తోత్రాలు నాయనా అంటూ స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఒక రోజున మన జీవితంలో చూస్తున్నామంటే ఆ దేవుని కృప. అందుని బట్టి దేవుడు చేసిన దాన్ని బట్టి మనం సంతోషపడాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. మనకు అనేక కార్యాలు దేవుడు చేశాడు. ఈరోజు మనం ఎలా జీవించి ఉన్నాము అంటే, నాసికా రంధ్రంలో ఊపిరి ఉన్నటువంటి మానవుడు జీవిస్తూ ఉన్నాడంటే కేవలం దేవుని కృప. అది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన మనం మాత్రం దేవుని కృప అనే సంగతి తెలిసిన మనము ఇప్పుడు దేవుని స్తుతించాలి, అంతేగాని దేవుణ్ణి శోధించకూడదు. శోధిస్తే ఏమైందంటే, గత కాలంలో ఇది జరిగిందని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని మనకి దృష్టాంతములుగా, ఒక ఉదాహరణగా రాయించాడు బైబిల్లో. హల్లెలూయా. కాబట్టి అలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండండి, శోధించొద్దు, నమ్మకంగా ఉండండి అని కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అని భక్తుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకు రాయించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతిందాము. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతమైన తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు వాక్యం నుంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మీరు చేసిన మేలన్నింటిని బట్టి మీ నామాన్ని స్తుతించాలే కానీ మేము శోధించకుండా ఉందుముగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని వినిచిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ఏ విషయంలో శోధించకుండా ఉండడానికి సహాయం చేయండి. మీరు చేసిన మేలుని బట్టి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించేవారుగా, మీ యొక్క రాకడకు నిరీక్షణ కలిగి జీవించేవారుగా మేము ఉన్నట్లు కృప దయచేయండి. రోగులు ముట్టి స్వస్థపరిచిన దయ్యం చేత పీడించబడుతున్న
వరకు విడుదల దయచండి, వ్యాధి బాధ బలహీనత నుంచి విడుదల దయచండి, రక్షణ వరకు రక్షణ దయచండి, మారుమనం దయచండి, పాపక్షమాపణ దయచండి తండ్రి. రాకపోకలు తోడుగా ఉండండి ప్రభువా. ఓ వ్యవసాయం దీవించండి, వ్యాపారాలు దీవించండి, చేతి పనులు దీవించండి ప్రభువా. దేవా కోర్టు గోడల నుంచి విడుదల దయచండి, పోలీసు తగాదాల నుంచి విడుదల దయచేయండి ప్రభా, సరిహద్దు తగాదాల నుంచి విడుదల దయచేయండి ఆయన తండ్రి. మీకు వందనాలు తండ్రి, వందనాలు ఆయన దేవా తండ్రి. మీ సన్నిధికి వెళ్ళి మీ నామాన్ని ఘనపరచువారముగా దేవా మేము ఉన్నట్లు కృప దయచండి. హృదయమైన నీ ఆలయంలో మేము మీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించేవారు ఉంటాను కృప దయచండి. నిత్యము వాక్యము ధ్యానించి అందరి సత్యాలను గ్రహించడానికి మా విశ్వాస జీవితానికి మీ వాక్యాన్ని ఆధారం చేసి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ నాయకులను దీవించండి దేవా. మంచి పరిపాలన నుంచి కృప దయచేయండి. మా ప్రతిపక్షంలో నాయకులను జ్ఞాపకం చేసుకొని పరిపాలనను సహకరించండి, సహాయం చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి, పరిపాలనలో సహకరించండి, సహాయం చేయండి. వారి దేవా డ్యూటీని సక్రమంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. ఉక్రెయిన్ దేశాన్ని కాపాడండి, రష్యా దేశాన్ని బుద్ధి చెప్పండి, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి, యెరూషలేం ప్రాంతం చుట్టూ మీ దూతను కావలించండి ప్రభువా. ప్రపంచ దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా మీకు వందనాలు తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి. ప్రతి అవసరం తెచ్చి మహిమ పొందమని తోడేయండమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.